మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవాతి దేవుడు తన గత మాసం అంతట్లో కూడా, నిజంగా మే మాసం అంతట్లో కూడా దేవుడు కృపను చూపించి మరి ఈ జూన్ మాసంలో మనం అందరం కూడా మరి అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అందరిని బట్టి మరి దేవాతి దేవునికి వందనాలు చెల్లిద్దాము. నిజంగా ఎంతో మంది మరి సమయము, ఈ క్షణము, మరి గడియ చూడకుండా మరి గతించిపోయారు. దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని మనము స్తుతించాలి. నిజంగా మరి సంఘమును, కుటుంబాన్ని దేవుడు కాపాడినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా సాక్ష్యము, ప్రతి విషయంలో మనం దేవునికి సాక్ష్యము చెప్పవచ్చు. మరి ఈ సమయము సామెతలు మరొక వాక్యాన్ని మనం చూసుకుందాము. సామెతలు 2వ అధ్యాయము 1 నుండి చదవము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికే మొరపెట్టిన ఎడల, వివేచనకే మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఇక మనం చూసుకున్నట్లయితే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. ఇక్కడ దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా, లేకపోతే నా కుమార్తె, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గిన ఎడల, హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జ్ఞానమునకు మనము చెవి యొగ్గేవారిగా ఉండాలి. మరి వివేచన, మరి అదేవిధంగా హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల. మరి మన జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే, మరి యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము. ఎప్పుడైతే మరి దేవుని యందు మనము భయము, భక్తి కలిగి ఉంటామో అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు మనము మరి జ్ఞానంతో ముందుకు వెళ్ళగలుగుతాం. తెలివి కూడా మనకు వస్తుంది. అయితే దాన్ని ఏ విధంగా మనం వెతకాలంట? వెండిని వెతికినట్లుగా వెతకాలి. వెండిని, నిజంగా వెండిని ఏ విధంగా అయితే మరి పడిపోయింది అనుకోండి, మనము పోనీలను వదిలేస్తామా? వదిలేం కదా. దాన్ని మరి దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాం. ఆ విధంగా వెండిని వెతికినట్లుగా దాన్ని వెతికిన ఎడల, దాచబడిన మరి ధనమును వెతికినట్లుగా దానిని వెతికిన ఎడల. మనము ఎక్కడైనా డబ్బులు దాచిపెట్టి మర్చిపోయామనుకోండి, అది దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాం కదా. అది 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, మరి ఎంతకన్నా కానీ మనం ఎక్కడో పెట్టి మర్చిపోయాము, దాన్ని మరి దొరికేంత వరకు కూడా మనము వెతుకుతూనే ఉంటాం. ఆ విధంగా మనము దేవుని వెతికే వారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వెతికే వారిగా ఉంటావో మరి దేవుడు నిన్ను ఇంకా ఎంతో ఆశీర్వదిస్తాడు. దేవుని వెతకడం ఏంటి అని మనం అనుకోవచ్చు కదా. నువ్వు మరి నిజంగా చెప్పాలంటే మనము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనము దేవుణ్ణి స్తుతించాలి కదా. ఆ విధంగా మనం చేయలేదు. ఏదో అంటే ఆనవాయితీగా, ఆచారంగా ఆదివారం చర్చికి వస్తున్నాం, వెళ్తున్నాం అంతేకాని మరి దేవుణ్ణి వెతకట్లేదు. దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే వెతుకుతే, ఏ విధంగా వెతకాలి అని అంటే, నువ్వు వాక్యం ఎప్పుడైతే చదువుతావో అందులో నువ్వు దేవుని గురించి
తెలుసుకుంటావు. దేవుడు ఎంత గొప్పవాడో మరి ఎంత శక్తిమంతుడో నీవు తెలుసుకోగలుగుతావు. ఈ పరిశుద్ధ గ్రంథంలోనే నువ్వు బ్లెస్ కావడానికి అనేకమైన ఆశీర్వాదపు మరి వచనాలు, బ్లెస్సింగ్స్, మరి వాగ్దానాలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కదా. అయితే మన ద్వితీయోపదేశ కాండము మరి 28వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. నీవు మరి ఎప్పుడు ఆ విధంగా మరి బ్లెస్ కావాలి అని అంటే ఒకసారి చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. మరి దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తాడు, అందరినీ ఒకేలాగా మన అందరినీ సృష్టించాడు. కానీ నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, దేవునికి నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా మాట నీవు మరి వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమి దీవెనలు అని అంటే నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు, నీ గర్భఫలము దీవింపబడును, నీ భూఫలము దీవింపబడును, నీ పశువులు, నీ దుక్కితెద్దులు, నీ గొర్రె మేకల మందలను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఈ వచనాలన్నీ కూడా మరి 3వ అధ్యాయం నుండి ఇక్కడ 14వ అధ్యాయం వరకు మనం చూసుకున్నట్లయితే వచనాల వరకు చూసుకుంటే 24 దీవెనలు ఉన్నాయి. ఎన్ని అంట? 24 దీవెనలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు రావాలి అని అంటే మనము దేవుని యందు మరి భయము భక్తి కలిగి శ్రద్ధగా మనము దేవుని వెతికిన ఎడల కదా, వెండిని వెతికినట్లు మనం దేవుని వెతికిన ఎడల, ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఈ బ్లెస్సింగ్స్, ఈ దీవెనలన్నీ కూడా మరి నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తాయి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక.